హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ద డైలీ స్పాక్కి స్వాగతం. చూడండి గాయస్, రేవంత్ రెడ్డి గారికి కోపం తెప్పిస్తున్నారు మన ఇద్దరు టైగర్స్ రాజ్ గోపాల్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు. చూడండి ఆయన చూపు, చూడండి ఎలా ఉన్నదో. వాళ్ళని అలా చూస్తుంటే ఏంట్రా బాబు మీరు ఏం చేస్తున్నారు? ధర్మపురి అరవింద్ ఏంది, కల్లవడేంది, జానారెడ్డి ఏంది, ఏం చేస్తున్నారు? మూడు పుటానికి చేస్తున్నారట. సీఎం సీట్కి అసలు ఏదో తెస్తున్నారా అనేది బాగా బాధపడుతున్నట్టు లేదు ఆ కళ్ళల్లో. చూడండి చూడండి ప్రజలారా, చూడండి ఏదో ఒకటి అవుతుంది. కోమటిరెడ్డి గారు ఎంత సంతోషంగా, అంత పాత కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ. అయ్య బాబోయ్! ఏదో అవుతుంది, ఏదో అవుతుంది. పొంగులేటి గారు గిట్ల వచ్చారు అంటే అంతా ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి అంతా అభిమానులే, అంతా పాత మిత్రులే వచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు. బాగా బాగా రాజగోపాల్ రెడ్డి ఇది అంటున్నారు పొంగులేటిని, అన్నా చూడన్నా అన్నా వీళ్ళంతా మన వర్గమే, చూసుకో జరా, కాంట్రాక్టర్లు బాగా ఇవ్వు, కాంట్రాక్ట్ ఉంటే ఏమన్నా చూసుకో అంటున్నాడు. పొంగులేటి గారు గిట్ట బాగా స్పందించారు. ఓకే ఓకే. ఓ హరీష్ రావు గారు, అన్నా చూసుకో అన్నా జరా, అసెంబ్లీలో అప్పుడప్పుడు నేను తాగి వస్తా ఉంటాను, ఏంది మరి అలా చెప్పకు, ప్లీజ్ అర్థం చేసుకో నా బాధ. సరే సరే వెంకటరెడ్డి గారు, సరే సరే చూసుకున్నానులే, పర్లేదు, సరే సరే. ఓకే మరి అన్నం. ఓకే ఓకే. ఈయన మావాడే మావాడే, మా పార్టీ. ఒక ఫోటో దివా, ఫోటోది. ఆ, నలుగురు ఫోటో దివా. నేను కొమ్మారెడ్డి వాళ్ళ అన్న అనమాట. ఓ, ఓకే ఓకే. మంచిగా కోమటిరెడ్డి గారు మంచి స్మైల్ ఇస్తున్నాడు. జోరుదారుగా అంతా అంతా మనం చూసుకుందాం మనదే వచ్చేది గవర్నమెంట్. సీఎం మౌని జీవే సీఎం అంటున్నాడు వెంకటరెడ్డి. ఫుల్ ఖుషిలో ఉన్నారు. సరే సరే. ఏయ్, ఏ, మొన్న నేను అందరికి కావాలన్నా, లేకుంటే నాకు ఎంత తిక్కగా నా మినిస్టర్ ఇస్తలేరు హరీష్ రావు. అంటే హరీష్ రావు చెప్పుకుంటుండు మన రాజన్న. సరే సరే ఇస్తాడేమో లేదా, ఎందుకు టెన్షన్ పెడుతున్నావు? పర్లేదు దాదా మందా వెళ్ళలే మంది గారు, ఫస్ట్ ఫోటో దిగాలి అని హరీష్ రావు అంటుండే. ఫోటో దిగిరు. ఆగు జర ఫోటో దిగని, హరీష్ రావు ఫోటో దిగని. ఓకే. మన పెద్ద కోమటిరెడ్డి గారు జర పెదాలు తడుపుకుంటున్నారు. ఇంద్రాబాబు ఇంకెప్పుడైపోతుందని. ఎవరు రాఘగోపాల్ రెడ్డి తీసుకెళ్తున్నారు. రా అన్న ముందుకు పోదాం, దా ఛాన్స్ దొరికింది దా. ఇక హరీష్ రావు గారు తాతరు తాగరు తెలియదు కానీ, ఇక చిన్న రాజగోపాల్ రెడ్డి గారు అనిపించింది. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ కమింగ్ అంటున్నాడు. అదే మాట్లాడుకుంటున్నారు ఎలా అయిందా అనేది. ఏందన్నా హరీష్ రావు అంటాడు, ఏందన్నా అట్లా చేస్తున్నావు సీఎం అన్నా, జర చూసుకో అన్న, నేను సీఎం అయితే ఎక్కాలి కంపల్సరీ. రేవంత్ రెడ్డి అని ఏంద్రా, ఏం చేస్తున్నారా మీరు అంతా కలిసి? ధర్మపురి అరవింద్ వచ్చాడు. అంకుల్ మా డాడీ ఫ్రెండ్వే, డి శ్రీనివాసరావు ఫ్రెండ్వే అని కోమటిరెడ్డి ఫంక్షన్కి వచ్చడం జరిగింది. ఓకే ఓకే. బాగా స్మైల్ ఇస్తున్నాడు. ఓకే డన్. వా అస్సలు జీర్ణించుకోలేకపోయాం. మొత్తం కాలిపోతుంది లోపల, అసలు మామూలుగా కాలిపోవట్లేదు. కానీ ఏం చేయలేం కదా. ఓన్లీ చూడాల్సిందే, జరిగేది చూడాల్సిందే అంతే. ఓకే. రావేరా, ఏం మాట్లాడుతున్నావు? నేను మావాడే, మా డి శ్రీనివాసరావు కొడుకు, ఏమనుకుంటున్నావు అన్నీ. ఆ, నీకేం కావాలంటే చెప్పు బిడ్డ, నేను చేసి పెడతా. దా ఉందా. ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. రా. బాగా జరిగింది. ఫుల్ ఎంజాయ్, బాగానే ఖర్చు పెట్టినట్టు అంకుల్. ఇక పెట్టాలి కదా మినిస్టర్ హోదా. సరే గైస్, ఇంతవరకే మన వీడియో. జస్ట్ ఇది ఫన్నీ మూమెంట్ కోసం చేసిన, ఎవరికి ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.